श्री सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराज की, साईनाथ महाराज की, साईनाथ महाराज की, साईनाथ महाराज की। साईराम। साई बंधुलरा, ఆత్మస్వరూపులరా, ప్రేమస్వరూపులరా, అందరికీ నమస్కారం. ముఖ్యంగా తొలి ఏకాదశి శుభాకాంక్షలు అందరికీ కూడా. ఈరోజు 3 విశిష్టమైనటువంటి విశేషాలు ఉన్నాయి. ఒకటి తొలి ఏకాదశి, 2 మన బాబాగారి మందిర ముఖ ద్వార ప్రారంభోత్సవ కార్యక్రమం, 3 మీరు చెప్పండి, సాయిరామ్ గారి జన్మదిన కార్యక్రమం. అంటే 3 ముఖ్యమైనటువంటి సందర్భాలు ఒకే రోజు రావడం అనేది చాలా సంతోషకరమైన విషయం. సాయినాథుల వారి భక్తులలో చాలామంది భక్తులు, ముఖ్యమైన భక్తులు, ఈ విషయాన్ని వేరేగా అర్థం చేసుకోవద్దు, సచ్చరిత్రలో ఉన్నది. చాలామంది ముఖ్యమైన భక్తులు ఏకాదశి రోజు బాబాలో ఐక్యమయ్యారు. వేరేగా అర్థం చేసుకోవద్దు. ఏకాదశి రోజు చాలామంది భక్తులు బాబాలో ఐక్యమయ్యారు. అంటే ఏకాదశికి బాబా గారికి ఉన్న సంబంధం ఏమిటంటే, ఏకాదశి ఎవరికి సంబంధించినటువంటి ముఖ్య దినం అంటే శ్రీమన్నారాయణుడు, శ్రీ మహావిష్ణువుకి ముఖ్యమైన రోజు. కాబట్టి తన భక్తుల్ని ఏకాదశి రోజున తనలో ఐక్యం చేసుకుని ముక్తిని ప్రసాదించారు. విశిష్టంగా తొలి ఏకాదశి రోజు పుట్టినటువంటి సాయిరామ్ గారిని బాబా గారు తన ముఖ్యమైన భక్తుడిగా ఎంచుకొని వారి చేత అద్భుతమైన సాయి మందిరాన్ని నిర్మింపచేసుకొని వందల వేల మంది భక్తులు బాబాగారి మార్గంలో ప్రయాణిస్తూ గురు ఆశీస్సులు పొందుతూ జీవితాన్ని చరితార్థం చేసుకునే అవకాశాన్ని సాయిరామ్ గారిని బాబాగారు ఎంచుకొని నడిపిస్తూ ఉండటం ఒక విశేషం. అంటే ఏకాదశికి సాయిబాబా గారికి ఉన్నటువంటి అవినాభావ సంబంధంలో భాగంగా సాయిరామ్ గారిని బాబాగారు ఈ భూమి మీదికి తొలి ఏకాదశి రోజు పంపించడం అనేది జరిగింది. ఆ యొక్క పుట్టినటువంటి ఆ తిథి నక్షత్రాన్ని బట్టే వారి యొక్క భవిష్యత్తు యొక్క కార్యాచరణ అంతా కూడా మహాత్ములు ఊహిస్తారు, పండితులు ఊహిస్తారు, జ్యోతిష్యులు ఊహిస్తారు. మరి ఆయన జన్మ నక్షత్రాన్ని ఆ రోజే జ్యోతిష్యులు ఏం చెప్పారో వాళ్ళ తల్లిదండ్రులను అడిగితే కానీ తెలియదు. చాలా సంతోషం. వారికి జన్మదిన శుభాకాంక్షలు, బాబాగారి సంపూర్ణ ఆశీస్సులు వారి కుటుంబానికి, వారికి ఎల్లవేళలా అన్ని జన్మలలో కూడా గురుభక్తుడిగా జీవిస్తూ బాబాగారి సంపూర్ణ అనుగ్రహాన్ని పొంది ఈ విధంగానే బాబా సేవలో తమ జీవితాలను చరితార్థం చేసుకుంటారని, చేసుకోవాలని మీ అందరి తరపున కూడా మనస్ఫూర్తిగా నేను బాబా గారిని ప్రార్థిస్తున్నాను. ఒక 4 నెలల క్రితం పరిచయం, మధ్యాహ్నం చెప్పినట్టుగా 4 జన్మల పరిచయంగా అది నిలబడిపోయింది. ప్రతిరోజు ఉదయాన్నే ఆయన బాబా గారి పోస్టింగులు పెడుతూ ఉంటారు. మీ అందరికి కూడా పెడుతూ ఉండొచ్చు, నాకు పెడుతూ ఉంటారు. అలాగే మన స్వర్ణ సాయి మందిరంలో ఉన్నటువంటి బాబా గారికి సంబంధించినటువంటి వీడియోలు కూడా పంపిస్తూ ఉంటారు. సాయిబాబా గారికి ఆనాటి భక్తులలో సాయిరామ్ గారు లాంటి వాళ్ళు కూడా ఆనాటి భక్తుల్లో ఒకరు ఉండవచ్చు. అంటే ఈయన పూర్వజన్మలో బాబా గారి భక్తుల్లో ఒక ముఖ్యమైనటువంటి భక్తుడిగా ఉండవచ్చు. ఇలాంటి చాలామంది భక్తులు ఆనాడు బాబాను సేవించుకొని ఈనాడు కూడా జన్మించి ఇలా అనేకమైన మందిరాలు రాష్ట్రవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా నిర్మించుకుంటూ బాబాగారి సేవ చేసుకుంటూ బాబాగారి తత్వాన్ని కూడా విశ్వవ్యాప్తం చేసే ఆ యొక్క
ప్రపంచ ఆధ్యాత్మిక అభివృద్ధికి ఆనాటి భక్తులు మళ్ళీ జన్మిస్తూ బాబా తత్వాన్ని ప్రచారం చేయడానికి కృషి చేస్తూ ఉన్నారు అని అనిపిస్తూ ఉంటుంది. అలాగే ఈ మందిర నిర్మాణంలో ఎవరైతే వారికి సహాయ సహకారాలు అందించారో వారి అందరి జన్మలు కూడా చరితార్థమవుతాయి. ఎందుకంటే ఒక మందిరం అనేది నిర్మించబడితే అది తరతరాలుగా కూడా కొన్ని వేల లక్షల భక్తులను భక్తి మార్గంలో నడిపించి వారికి అనేకమైనటువంటి విధాల శుభం చేకూరుస్తూ ఉంటుంది. ఆ మంచి పనిలో వీరందరూ భాగస్వాములు కావడం, వీరే కారణం కావడం, అంటే ఈ మందిరం కారణంగా వారు భగవద్భక్తిలో ప్రవేశించడం, గురుభక్తిలో ప్రవేశించడం, వారి జీవితాలు తీర్చిదిద్దబడటం, ఈ పుణ్యంలో భాగం ఈ మందిర నిర్మాణంలో సహకరించిన వారందరికీ కూడా శాశ్వతంగా లభిస్తుంది. ఇవన్నీ కూడా పుణ్యకార్యాలు. మానవుడు పుట్టినవాడు కారాదు మట్టి బొమ్మ, పట్టుదలే ఉంటే కాగలడు మరో బ్రహ్మ అన్నాడు ఒక కవి. అంటే పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా తనకు తన కుటుంబానికే కాకుండా సమాజానికి దేశానికి కూడా ఎంతో కొంత సేవ చేస్తే వారి జీవితం ధన్యం. దానినే పుణ్యం అంటారు. మనం సంపాదించుకునే ఆస్తులు పాస్తులు అవన్నీ కూడా ఇక్కడే ఉండిపోతాయి. మనం సంపాదించుకునే పుణ్యం మాత్రమే మనతో పాటుగా ప్రయాణం చేసి మరుజన్మకు కూడా ఉపయోగపడుతుంది అంటారు పెద్దలు. బాగా గుర్తుపెట్టుకోండి, మనం సంపాదించుకునే ఆస్తులు పాస్తులు ఇక్కడే ఉంటాయి, మనతో రావు కదా. మనతో వచ్చేది ఏమిటాయి అంటే పాపము పుణ్యం. పాపం చెయ్యాలని, పాపం మనతో పాటు రావాలని ఎవరు కోరుకోరు. పుణ్యం మాత్రమే రావాలని కోరుకుంటాం. పుణ్యం రావాలని కోరుకుంటే రాదు, పుణ్యం చేస్తే వస్తుంది. కాబట్టి భగవంతుని సేవా కార్యక్రమాలకు ఎవరైతే వారి శక్తి మేరకు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారో, అలాగే మానవ సేవే మాధవ సేవ అని భావించి సమాజంలో ఉన్నటువంటి పేదవారికి, అలాగే ఈ పశుపక్షాదులకి ఎవరైతే సేవ చేస్తారో, లేదా సేవ చేసే సంస్థలకు ఇతోధికంగా ధన సాయం చేస్తారో వారికి కూడా పుణ్యం వస్తుంది. ఇవి మాత్రమే కాకుండా వృద్ధులకు, మన ఇంట్లో ఉండే వృద్ధులకు, అత్తమామలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, వారికి కూడా సేవ చేసే వారికి పుణ్యం వస్తుంది. ఇలా సమాజానికి, భగవంతుడికి, కుటుంబంలో ఉన్న వృద్ధులకి సేవ చేయడం ద్వారా పుణ్యం అనేది లభిస్తుంది. ఆ పుణ్యం మనతో పాటుగా మరుజన్మకు కూడా వస్తుంది. దానినే పెట్టి పుట్టాడు రా అంటారు. ఎవరైనా ఐశ్వర్యాన్ని అనుభవిస్తుంటే చూడండి, లోకంలో ఒకరు కోటీశ్వరులు ఉంటారు, ఒకరు లక్షాధికారులు ఉంటారు, ఒకరు మధ్యతరగతి వాళ్ళు ఉంటారు, ఒకరు కడు పేదవాళ్ళు ఉంటారు. మరి భగవంతుని సృష్టిలో ఈ వేరియేషన్స్ ఎందుకున్నాయి? ఒక వ్యక్తి కోటీశ్వరుడి ఇంట్లో పుడతాడు, మరొక వ్యక్తి లక్షాధికారి ఇంట్లో పుడతాడు, మరొక వ్యక్తి పేదవాడి ఇంట్లో పుడతాడు. భగవంతుడు మరి ఆ విధంగా ఒక్కొక్కరిని ఒక్కొక్క చోట ఎందుకు జన్మింప చేస్తున్నాడు? వారి జననాలను ఎందుకు అలా నిర్ణయించాడు? పుణ్యం. ఆ పుణ్యం అనేది వీలైనంత ఎక్కువగా చేసుకున్న వాళ్ళు తెలియగలవారు. అంటే సచ్చరిత్రలో సాయిబాబా గారి విషయాన్ని స్పష్టంగా చెప్తారు. ధనాన్ని సంపాదించాలి, కానీ ఆ ధనాన్ని మంచి కార్యాలకు ఉపయోగించాలి, భగవత్ కార్యాలకు ఉపయోగించాలి, సేవా కార్యక్రమాలకు ఉపయోగించాలి అని చెప్తారు. కాబట్టి ఆ విధంగా కూడా మీరందరూ కూడా సమాజ సేవ, దైవ సేవ, ఇంట్లో ఉన్నటువంటి పెద్దల సేవ చేసుకొని పుణ్యం సంపాదించుకోవడం ద్వారా మరుజన్మలో కూడా ఉత్తమమైన జన్మను ఎత్తి ఉత్తమమైన ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. దానికోసం కృషి చేస్తారని నేను ఆశిస్తూ ఉన్నా. ఇక తొలి ఏకాదశి క్లుప్తంగా చెప్తాను. శ్రీమన్నారాయణుడు వైకుంఠంలో పాల సముద్రంలో ఈ రోజు నుంచి 4 నెలల పాటు యోగ నిద్రలోకి వెళ్తారట. ఈ రోజు నుంచి 4 నెలల పాటు శ్రీ మహావిష్ణువు
శేషతలపం మీద పవలించి 4 నెలల పాటు యోగ నిద్రలో వెళ్తారట. దాన్ని సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు ఆ శ్రీ మహావిష్ణువుని విష్ణు సహస్రనామ స్తోత్రంతో కానీ లేదా ఇతర భగవంతుడికి ఆయనకు సంబంధించిన సంకీర్తనలు కానీ నవవిధ భక్తుల ద్వారా కానీ లేదా మందిరాలకి వెళ్ళి వారి దర్శనం చేసుకొని కానీ ఉపవాసం ఉంటూ ఆ నారాయణుని యొక్క స్మరణలో ఎవరైతే గడుపుతారో వారికి కూడా ఆ శ్రీమన్నారాయణ యొక్క సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది అంటారు. అలాగే తొలి ఏకాదశి రోజు మరణించిన వారు వైకుంఠాన్ని చేరుకుంటారు అని కూడా పెద్దలు చెప్తూ ఉంటారు. జాగారం కూడా